హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేనండి అలసంద గుగ్గిలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా బాగుంటాయి. ఇవి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ పూట స్నాక్గా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా మనం స్నాక్గా పెట్టవచ్చండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. అలసంద గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ అలసందలను తీసుకున్నానండి. చూడండి, ఈ గ్లాస్తోనే అలసందల్ని తీసుకున్నాను. ఇవి ఎర్రవండి, ఎర్ర అలసందలు. ఒక గ్లాస్ తీసుకున్నాను. దీనికి 2 గ్లాసుల్లో వాటర్ పోసుకొని సుమారు 4-5 గంటల పాటు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని నానబెట్టుకుందామండి. ఈ అలసందలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఈ గుగ్గిళ్ళు చూడండి, 4-5 గంటల తర్వాత బాగా నానిపోయినాయి మన అలసందలు. ఇప్పుడు మనం ఈ వాటర్ మొత్తం వంపేసుకొని ఒకసారి మళ్ళీ కడుక్కొని ఫ్రెష్గా వాటర్ పోసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మరలా కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం. ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటే 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, పొంగు వచ్చింది. పొంగు వచ్చిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అదే కుక్కర్లో అయితే మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు పొంగు వచ్చేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా మనం ఉడికించుకోవటం వల్ల అలసంద గుగ్గిళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే పొంగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. చూడండి, అలసంద గుగ్గిళ్ళు ఉడికినాయో లేదో ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నీరు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నీరు మొత్తం వంపేసాను. చక్కగా ఉడికిపోయినాయి మన అలసంద గుగ్గిళ్ళు. చూడండి, ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. చూడండి, మన పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి. కారం అవసరం అనుకుంటే వేసుకోండి. కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న అలసందలను కూడా వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, మన అలసంద గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం వీటిని. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన అలసంద గుగ్గిళ్ళని. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు, పెద్దలు ఈవినింగ్ పూట స్నాక్గా తీసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.